వెల్కమ్ టు ప్రగా కిడ్స్ ఛానల్. ఆ రాజ్యం మెరిసే నదులు, రంగురంగుల పువ్వులు మరియు మిఠాయి ఆకారంలో ఉన్న సూర్యుడు ముద్దుపెడుతున్నట్టుగా మేఘాలతో నిండి ఉండేది. మరియు ఈ అందమైన భూమిని పాలించేది ఇప్పటివరకు అత్యంత హాస్యాస్పదమైన అందమైన రాణి అమర. కాని ఆగండి, అమర సాధారణ రాణి కాదు. ఆమె పిల్లలతో ఆడుకోవడం, ఎక్కువ మామిడి పండ్లు తినడం మరియు కొన్నిసార్లు తన తోటలో కప్పలా దూకడం ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు అమరా రాజ చెఫ్ ఒక పెద్ద గిగ్గల్బెర్రీ కేక్ ను తయారు చేశాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కేక్. కానీ అమరా పెద్ద ముక్కను కొరికినప్పుడు ఆ కేక్ చాలా గిలిగింతగా ఉండటం వల్ల ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె ఎంతగా నవ్విందంటే ఆమె బంగారు కిరీటం పడిపోయి కోట మెట్లపై నుండి దొర్లింది. కిరీటం దొర్లి అది రాయల్ డక్ పాండ్ లోకి పడిపోయింది. అరెరే, నా కిరీటం చెరువులో ఉంది. అమర ఊపిరి పీల్చుకుంది. రాజా బాతులు సహాయం చేయడానికి బదులుగా నవ్వాయి. కాబట్టి అమర ధైర్యవంతురాలైన మరియు తెలివి తక్కువ రాణి కావడంతో చెరువులోకి దూకింది. కానీ ఆ కిరీటం అక్కడ లేదు. బాతులు దాన్ని తీసుకుని దానితో బొమ్మలా ఆడుకుంటున్నాయి. వెనక్కి ఇచ్చేయండి, తెలివి తక్కువ బాతులు, అమర నవ్వుతూ చెరువు చుట్టూ వాటిని వెంబడించింది. కానీ బాతులు చాలా వేగంగా మరియు చాలా దొంగచాటుగా తప్పించుకుంటున్నాయి. అమర ఒక్క క్షణం ఆలోచించింది. నేను బాతులను పట్టుకోలేకపోతున్నాను, బహుశా నేను వాటిని మోసం చేసి తీసుకోవాలి అని అనుకోండి. ఆమె తోట నుండి మెరిసే మామిడికాయను తీసుకుని బాతుల ముందు ఊపింది. చూడండి బతులు, నా కిరీటాన్ని ఎవరు ఇస్తే వారికి ఈ జ్యూసీ మామిడి పండు లభిస్తుంది. బాతులు ఉత్సాహంగా అరుస్తూ వెంటనే కిరీటాన్ని కింద పడేశాయి. అమర త్వరగా దాన్ని పట్టుకుని తన తలపై పెట్టుకుంది. సాధించను అని సంతోషంగా నవ్వింది. ఆ రోజు తర్వాత క్వీన్ అమర ఒక కొత్త రాజ నియమాన్ని ప్రకటించారు. అన్ని బాతులకు ప్రతి వారం ఒక గిగ్గల్బెర్రీ కేక్ ని ఇవ్వాలి అని అనుకోండి. బాతులు సంతోషంగా ఉన్నాయి. రాజ్యం నవ్వులతో నిండిపోయింది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.